ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఈ రోజున 2వ కీర్తన మొదటి వాక్యాన్ని నేను చదువుతున్నాను. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. చూడండి, ఈ వాక్యంలో జనులు అల్లరి రేపుచున్నారంట. ఈరోజు ఇటు చూచినా కూడా ఏదో ఒక అల్లరి మనం వింటూనే ఉన్నామండి, మనం చూస్తూనే ఉన్నాం. ఈ అలజడులకు, ఈ అల్లరులకు అంతం ఎప్పుడో మనకు తెలియట్లేదు. ఒకటి పోతే మరొకటి, ఒకటి పోతే మరొకటి. ఈ రోజున అలజడులు అనుక్షణం మనం చూడవలసి వస్తుంది. ఒకవైపు మతపరంగాను, మరోవైపు రాజకీయంగాను, మరోవైపు మారుతున్న పరిస్థితుల ప్రభావాల వలనను పలు విధాలుగా ఈ రోజున అల్లరి మన కనుల ఎదుట కనబడుతుంది, మన చెవులకు వినబడుతుంది. అయితే ఈ వాక్యంలో నేను మీతో చెప్పాలనుకున్నది, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. ఒక విధంగా ఈ అల్లరులు కానివ్వండి, ఈ అలజడులు కానివ్వండి, వీటికి కారణం ఏంటి అనంటే వ్యర్థమైన దానిని తలంచుకోవడం, ఉపయోగకరమైన దానిని విడిచిపెట్టి ఆశీర్వాదకరమైన వాటిల్ని వదులుకొని వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టి వాటిని తలంచుకుంటున్నారంటే. నిజమే, ఈరోజు మనిషి సమసమాజంలో మానవత్వం కలిగి బ్రతకడానికి ఎన్నో సుగుణాలు నేర్చుకొనవలసి ఉంది. ప్రేమ ఆప్యాయతలకు దూరమైపోతున్నాడు మనిషి. అనురాగ బంధాలకు ఈ రోజున దూరాన నిలబడుతున్నాడు. గుండెను రాతిగా చేసుకొని ఏదో పరిధులు ఉంచుకొని బ్రతుకుతున్నాను అన్నట్లుగా ఏదో యాంత్రికంగా సంపాదించుకోవడం, కూడగట్టుకోవడం, మూటగట్టుకోవడమే కానీ జీవితానికి ఉండవలసిన రమ్యతను, సంతోష సమాధానములను పోగొట్టుకొని బ్రతుకుతున్నాడు. కుటుంబంలో నెమ్మది, సంతోషాన్ని, కుటుంబంలో ఉన్నటువంటి ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన అనుభవాల్ని మనిషి పోగొట్టుకొని ఏదో సంపాదిస్తున్నాను ఆనందంతో బ్రతుకుతున్నాడు. ప్రియులారా, ఈ రోజున ఈ వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టడం మానుకుని, ఈ వ్యర్థమైన వాటిని తలంచుకోవడం విడిచిపెట్టి, శ్రేష్టమైనవి ఎన్నో ఉన్నాయి, ఆ శ్రేష్టమైన వాటిని నేర్చుకోవాలి, పొందుకోవాలి, వాటిని అవలంబించాలన్న ఆశ మానవుని హృదయంలో ఎప్పుడు కలుగుతుందో అప్పుడే ఒక దీవెనకరమైన బ్రతుకుని బ్రతకగలుగుతామనేది మన వాక్యంలో నేర్చుకోవాలండి. ఆచారాలు కానివ్వండి, సాంప్రదాయాలు కానివ్వండి, కొన్ని ఎదుటి వ్యక్తికి బాధ కలిగించే అనుభవాలు కానివ్వండి, ఇలాంటి వ్యర్థమైన వాటిని మనం విడిచిపెట్టాలి, వాటికి దూరాన ఉండాలి. ఈ వ్యర్థమైనవి మనకు కలిగించే హానికరమైన వాటిని వివేచించాలి. ఆ మనిషికి ఆహారం కావాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మనిషి సమసమాజంలో విలువగా ఘనతగా ఉండడానికి కొన్ని ధరించుకొనవలసి ఉన్నవి, కొన్ని అవలంబించవలసి ఉన్నవి, అవి ఏంటి అని గ్రహించి వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టక వాటిని తలంచుకొని శపింపబడిన అనుభవాల్లోనికి వెళ్లకుండా కాస్త ఉపయోగకరమైనవి, శ్రేష్టమైనవి మనం వివేచించవలసిన అవసరం ఎంతైనా కూడా ఉందండి.
ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైన యోబు ఒక మాట చెప్తాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయము అని. నేను అంటాను, ఆయన చూడడానికి ఇష్టపడలేదు, మరి మనం సంపాదించుకొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాం. ఆయన వాటిని దృష్టించడానికే ఆయన మనస్సు ఒప్పుకోలేదు, ఆయన మనసాక్షి నేరారోపణ చేసింది. కానీ మనం ఒంటి మీద ధరించుకొని తిరుగుతున్నాం. ఇవి ఒకవేళ ఏంటి అని నేను చెప్తే మీకు బాధ కలుగుతుందేమో. కాస్త వివేకం కలిగి ఆలోచించి కుటుంబానికైనా, వ్యక్తిగత జీవితానికైనా, ఆధ్యాత్మికమైన జీవితానికైనా ఏది మనకు అవసరం, ఏది శ్రేష్టమైనది, ఏది రమ్యమైనది, ఏది దీవెనకరమైనది అని యోచించి వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకుండా శ్రేష్టమైన వాటి మీద మన ధ్యాస పెట్టవలసి ఉందండి. ఉదాహరణకు నేను చిన్న మాట చెప్తాను. సౌలుని దేవుడు అమాలేకీయులను హతం చేసి రమ్మని పంపించాడు. ఎంత బృహత్తరమైన బాధ్యతని భుజస్కంధాల మీద పెట్టాడు. ఎంత ఘనమైన పని దేవుడు అతన్ని నమ్మి అతనికి ఇచ్చాడు. కానీ సౌలు చరిత్ర మనకు చెప్తున్నది ఏంటి? అక్కడికి వెళ్ళి శ్రేష్టమైన దేవుని మాటను తిరస్కరించి, ధిక్కరించి అల్పమైన వాటి మీద మనసు పెట్టాడు. అవి ఎంతకాలం ఉంటాయి అతనితో? అతను సంపాదించుకున్న ఎడ్లు కానివ్వండి, ఒంటెలు కానివ్వండి, గుర్రాలు కానివ్వండి, రథాలు కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా ఆ ఆస్తి ఎంతకాలం ఉంటుందా? ఎంతో చిరకాలం నేను నీతో ఉంటాను, నీ రాజ్యాన్ని స్థిరపరుస్తానని చెప్పిన దేవుని మాటను ధిక్కరించి అల్పమైన వాటి మీద మనసు పెట్టాడు. రాజరికాన్నే పోగొట్టుకున్నాడు, దైవ కృపనే పోగొట్టుకున్నాడు. మిగిలిన శేష జీవితం భారంగా గడపవలసి వచ్చిన చరిత్ర మనం లేఖనాల్లో మనం చదువుతున్నామండి. అందుకే సమూయేలు ప్రవక్త అంటాడు, బలులు అర్పించుట దేవునికి శ్రేష్టమా, లేకపోతే దేవుని మాట వినుట శ్రేష్టమా? నా ప్రియ సహోదరులారా, ఆయన మాటే శ్రేష్టం కదా. మరి వ్యర్థమైన వాటిని తలంచుకొని, ఆ వ్యర్థమైన వాటిని ధ్యానించుకొని వాటి మీద పరుగులు తీయడం మన అవివేకం అని చెప్పుకోవాలి. మరి కొంతమంది ఆ వ్యర్థమైన తలంపులు, ఆలోచనలు, ఫ్యూచర్ను గురించి, ఇలా అయిపోద్దేమో, అలా అయిపోద్దేమో, నాకు మరలా ఆరోగ్యం కుదుటపాటు కాదేమో, నేను నా కుటుంబాన్ని దీవెనకరంగా చూడలేనేమో, నేను నా కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితికి వస్తానేమో, ఇలాంటివి వ్యర్థమైన ఆలోచనలు మనసును వేధిస్తూ ఉంటాయండి. అది మన పని కాదు. ఎందుకంటే మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన మనల్ని దీవిస్తాడు, గమ్యం చేరుస్తాడు. ఏ సమయంలో ఏది కావాలనో ఆయనకు బాగా తెలుసు. అందుకే వాక్యం అంటుంది, మీ చింత యావత్తు నా మీద వేయండని ప్రభు చెప్తున్నాడు. ఆయనను విశ్వసించమని, ఆయనను నమ్ముకొనమని ఆయన మరి ప్రకటిస్తున్నాడు. దాన్ని గనక మనం విశ్వసించి ఆయన మీద ఆనుకొని ఆయనను గనక నమ్ముకొని అడుగు వేయగలిగితే దీవెనకరమైనటువంటి బ్రతుకుని మనం బ్రతకగలుగుతామనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. మరొక మాట, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 21వ వాక్యంలో మనం చదివినప్పుడు, తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకున్న వారికి శ్రమ. వీళ్ళేం తలంచుకుంటున్నారట? తమ దృష్టికి తాము జ్ఞానులమని, ఎన్నికలో తాము బుద్ధిమంతులని, అంటే నా అంతటి బుద్ధిమంతుడు లేడు, నా అంతటి జ్ఞాని లేడు అని తలంచుకుంటున్నారట. ప్రియులారా చూడండి, మనిషి ఈ రోజున ఏదేదేదేదో తలంచుకొని దేవునికి దూరమైపోతున్న సంగతి గుర్తించట్లేదండి. ఎన్నో ఆలోచనలు మనసుకు వస్తాయి. వాటిని చెరపట్టి మనసుని మనము బంధించి, మనం ఎవరమో మనం గ్రహించి దైవశక్తికి మనల్ని మనం అప్పగించుకోవాలనే, కానీ మనము విర్రవీగి మనలో ఏదో శక్తి ఉందని భ్రమపడడం ప్రమాదకరం కాదంటారా? ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. తమ దృష్టికి తాము జ్ఞానులమని, నాకేంటి చదువు ఉంది, ఉన్నత చదువులు చదివాను,
కాలు చేత సంపాదిస్తున్నాను, కోట్ల రూపాయలు దాచిపెట్టాను, నా జ్ఞానానికి మితి లేదు, నా జ్ఞానానికి అవధులు లేవు అన్నట్లుగా విర్రవీగుతున్న అహంకారపు అనుభవాలండి. మరొక మాట కూడా దేవుని వాక్యం అంటుంది, తమ దృష్టికి తాము నీతిమంతులుగా, తమ దృష్టికి తాము వెళుతున్న మార్గం సరైనదిగా తలంచుకొని అనుకుంటుంటారట. దాని పర్యవసానం ఏంటంటే మరణము, చీకటి. గనుక నా ప్రియ సహోదరులారా, మనల్ని మనం చూసుకొని మనం అహంకారంతో మాట్లాడడం కాదు, కానీ సర్వశక్తి కలిగిన దేవుని ఎదుట మనం నిలబడాలి. పరిశుద్ధుడైన పౌలు చక్కటి మాట చెప్తాడండి. ఆయన గమనీయులు పాదాల దగ్గర విద్యాభ్యాసం చేసినవాడు, ఎంతో జ్ఞాన సంపద కలిగినవాడు. కానీ తనను తాను చూసుకున్నప్పుడు ఆయనకు అతిశయం కలగలేదు. ఆయన అన్నాడు, నేను పాపులలో ప్రధానుడను అన్నాడు. ఇంకా అంతకు మించిన స్టేట్మెంట్ ఇంకొకటి అవసరం లేదండి. ఏదో తెలుసో తెలియక నేను చేశాను, నేను నీతిమంతుణ్ణి, ఏదో జరగకూడని జరిగిపోయింది అంతేకాని నేను ఎప్పుడు పరిశుద్ధుడినే అట్లాగా చెప్పలేదు. క్రీస్తు యేసు ఎదుట తనను తాను చూసుకున్న వ్యక్తి ఆ రీతికి దిగి వస్తాడు. నేను పాపులలో ప్రధానుడను, హింసకుడను, దూషకుడను అన్నాడే కానీ నేను జ్ఞానం కలిగిన వాడిని, నేను బలవంతుడైన వాడిని, ఒకప్పట్లో నేను ఇట్లాగా, ఒకప్పట్లో నేను ఇంత వీరుణ్ణి, శూరుణ్ణి అలా అనలేదు. గత జీవితాన్ని ఇంకా ఆయన హృదయంలో ఉన్న భాషని మనం చూస్తే గత జీవితాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు. ప్రియులారా, అది ఆధ్యాత్మికమైన జీవితంలో ఉన్నత స్థితికి తీసుకుని వెళుతుంది ఆ అనుభవం. అంతేగాని నేను 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 నా అనే ఈ అహంకారపు అనుభవాలన్నీ కూడా నాశనానికే తీసుకుని వెళుతాయండి. అందుచేత వారికి శ్రమ కలుగుతుందని వాక్యం చెప్తుంది. ఎవరైనా క్రీస్తు యేసునందు అతిశయిస్తే వానికి మేలు కలుగుతుందేమో, కానీ క్రీస్తు యేసు ఎదుట తన బుద్ధిహీనతను ఎరుగకుండా ప్రవర్తిస్తే వానికి శ్రమే కలుగుతుంది. మరి ఈ రోజున శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆయనను కొనియాడుతూ ఉన్నామా? మనల్ని మనం గణపరుచుకుంటూ నాకేంటిలే అన్న అహంకారంతో అడుగులు వేస్తే అంధకారమే మిగులుతుందనే విషయాన్ని మర్చిపోకూడదండి. చివరగా మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీ సంఘానికి పరిశుద్ధులైన పౌలు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యం చదివితే, తాము నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. పిల్లలారా చూడండి, ఇక్కడ తాను నిలుచొని ఉన్నాను అని అనుకున్నవాడు ఏం తలంచాలట? పడిపోకుండా జాగ్రత్త కలిగి ఉండాలంట. నిలుచొని ఉన్నాను అని తలంచుకోవడం తప్పేమీ కాదు, కానీ ఆ నిలుచొని ఉన్నాను అనే ఆ అనుభవంలో నిర్లక్ష్య స్వభావం గనక ప్రారంభమైతే ఆ నిలుచున్నవాడు ఎప్పుడు పడిపోతాడో తెలియదండి. అందుచేత నిలుచొని ఉన్నాను అని తలంచుకున్నవాడు జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ రోజున విశ్వాసంలో నుంచి సులువుగా సాతాను తప్పించేస్తున్నాడండి. ఆ సాతాను యొక్క శోధనల్ని, సాతాను యొక్క అగ్ని బాణములను గుర్తించని వారై విశ్వాసహీనులైపోతున్నటువంటి కఠోరమైన దినాలు ఇదిగో ఈ దినాలండి. తెలియకుండానే శుతిమెత్తగా సాతానుగాడు వంచన చేసి అధోపాతాళానికి ఈ రోజున విశ్వాసం ఈడ్చుకుని వెళుతున్నాడు. ఒకప్పుడు ఘనంగా సాక్ష్యం చెప్పినవాడు, ఒకప్పుడు 10 మందికి దేవుని నీ గూర్చిన శుభవర్తమానం ప్రకటించిన వాళ్ళు, ఒకప్పుడు ఒక వెలుగుగా ప్రకాశించిన వాళ్ళు ఈరోజు ఆ స్థితిని కోల్పోతున్నారు. దేవుని సన్నిధి మీద ఉన్న మక్కువ, దేవుని వాక్యం మీద ఉన్నటువంటి అభిష్టం, దేవునితో వాడుకున్న అత్యున్నతమైన సహవాస సంబంధం, ఇవన్నీ రాను 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 తగ్గిపోతూ ఉన్నాయి. పిల్లల పరిస్థితులు అలాగా కొడబలికి వచ్చినట్లుగా పర్వతంలాగా ముందు నిలబడుతున్నాయి.
ఆ పర్వతం ఎదుట కుప్పకూలిన అనుభవాలే మిగిలిపోతున్నాయి. ఎప్పుడు కూడా మనం ఒక ధీమా, నేను నిలబడి ఉన్నాను అని అనుకోకూడదండి. ఇక్కడ నేను మీకు పేతురు విషయం జ్ఞాపకం చేస్తాను. ప్రభు పరుగు పరుగున వచ్చి పేతురుతో చెప్పాడు, పేతురు జాగ్రత్తగా ఉండు, సాతాను నిన్ను జల్లెడలో వేసి జల్లించడానికి వస్తున్నాడు. విశ్వాసంలో నీవు బలహీనుడవు కాకున్నట్లు నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నాడు. పేతురు పెద్దగా పట్టించుకోలేదండి. ఆయన కొరకు ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉంటే నేను నాకేమవుతుంది? ఆ ధీమా వాస్తవమే. పేతురు ప్రభు కొరకు ప్రాణమైన పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే ప్రభు మరలా ఎందుకు తెలియపరిచాడంటే, ఈ భక్తి నీకు చాలదు, ఈ శక్తి నీకు చాలదు, నువ్వు ఇంకా మెలకువగా ఉండి ప్రార్థన చేసి శక్తిని పొందుకో, ఆ శోధనను జయించడానికి నీకు శక్తి కావాలి అన్నట్లుగా ప్రభు ముందుగానే తెలియపరిచాడు. కానీ పేతురు గ్రహించలేకపోయాడు, సాతాను చేతులు దొరికిపోయాడు. పేతురు జీవిత చరిత్ర మనకు బాగా తెలిసిన చరిత్రే. ఆయనతో తిరిగి, ఆయనతో ఉండి, ఆయనను గురించిన గొప్ప సాక్ష్యం పలకగలిగి ఉండి, అంత ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి అసలు ప్రభు ఎవరో నాకు తెలీదు అని చెప్పే స్థితికి దిగజారిపోయాడు. ఎప్పుడు కూడా మనం నాకై నేను బలవంతుడను అని, నాకై నేను నిలిచి ఉన్నానని మనం భ్రమపడకూడదండి. ఈరోజు మనం నిలిచి ఉన్నామంటే దేవుని కృప, ఈరోజు మనం బ్రతికున్నామంటే దేవుని కృప, ఈరోజున దేవుని మాటలు మనం ధ్యానించగలుగుతున్నామంటే అది దేవుని కృప. రేపటి రోజున మరలా మనం ఆయన సన్నిధిలో శక్తిని పొందుకునవలసిన వారమే, కానీ మనం బలవంతులమేమీ కాదు. అందుచేత విశ్వాస జీవితంలోనైనా, పరిశుద్ధ జీవితంలోనైనా, నిరీక్షణాస్పదమైన అడుగులలోనైనా అనుదినం కృప పొందుకుంటూ శక్తివంతులమై ముందుకు సాగాలనే, కానీ నేను నిలుచున్నానని నిర్లక్ష్య స్వభావంతో ముందుకు వెళ్ళకూడదండి. నా ప్రియమైన సహోదరులారా, 5 మంది దివిటీలు ఆరిపోయాయి. వాళ్ళకు నూనె లేనందువలన ఆ దివిటీలు ఆరిపోయాయి. అప్పుడు తెలిసింది వాళ్ళకి. అంతవరకు కూడా వాళ్ళు మనం బాగానే ఉన్నాము, విశ్వాసమందు బలవంతులమే, పరిశుద్ధత కలిగిన వారమే, సాక్ష్యం కలిగిన వారమే, మనం నిల్చొని ఉన్నాం కదా, మనం కనిపెట్టుకొని చూస్తున్నాం కదా, మన ప్రభు వస్తాడు అని వాళ్ళు భ్రమలో ఉన్నారు. ప్రభు వచ్చాడు, అప్పుడు తెలిసింది. అప్పుడు ప్రయోజనం ఏంటి? మరలా నూనె కొనుక్కొచ్చుకొని దివిటీలు వెలిగించుకొని తిరిగి వెళ్ళారు, కానీ మార్గాలు మూయబడిపోయాయి, ద్వారాలు మూయబడిపోయాయి. ఎప్పుడు కూడా ఆ ధీమా, ఆ నిర్లక్ష్య స్వభావం మనలో పొడచొప్పకూడదు. జాగరూకులమై ఉండవలసిన అవసరం ఎంత మన మీద ఉంది అనే విషయాన్ని మర్చిపోకూడదండి. వ్యర్థమైన వాటిని తలంచకూడదు. నేను జ్ఞానిని కదా అని తలంచకూడదు. నేను నిల్చుని ఉన్నాను కదా అని నిర్లక్ష్య స్వభావానికి చోటివ్వకూడదు. అలాంటి వివేకాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రభు మనల్ని చేపట్టి నడిపించునుగాక. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ, జీవాధిపతి అని ప్రభువా మీకు వందనాలు. మాకు కావలసిన జాగ్రత్తలు నీ లేఖన భాగాలలో నుండి మేము ధ్యానించగలిగాం. ఆ రీతిగా మా తలంపులను చెరపట్టడానికి మీరు మాకు శక్తిని, కృపను అనుగ్రహించి నడిపించమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. నా దేవుని సన్నిధి సదాకాలం మీకు తోడే ఉండుగాక. జన్మదిన శుభవేడుకలు జరుపుకుంటున్న మీ అందరికీ నా దేవుని కనికరం, కటాక్షం తోడే ఉండుగాక. కన్నీళ్లలో ఉన్నవారి కన్నీళ్లు తొలుగుగాక, కష్టకాలం తొలగునుగాక. కరుణామయుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్నా మినిస్ట్రీస్.